రాము ఏం చేస్తున్నావు? కోడిగుండికాయలు ఫ్రై, కోడిగుండికాయ కాల్చుతాను. 2 రకాలు చేద్దాం ఈరోజు వీడియోకి. వావ్ సూపర్. ఫ్రై చేద్దాం. ఇందులో ఎలా కావాల్సిన చేస్తావు? మసాలాలు వేద్దామే. ఓకే, మసాలా కలపాలా దానికి? మసాలా కలిపి పక్కన పెడదాం. ముందు ఏం వేస్తున్నావు? అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి సరిపడగా పేస్ట్. ఇవి 4 గుండికాయలు. ఇవి 4 గుండికాయలు. 4 గుండికాయలు. మన గుండికాయలు కాదు కదా, కోడిగుండికాయలు. కోడి గుండికాయలు. ఓకే, అల్లం వెల్లుల్లి వేసాను. ఓకే, అల్లం వెల్లుల్లి వేసావు. పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కొంచెం పెరుగు, కొద్దిగా తగినంత పెరుగు. కొద్దిగా. ఓకే, ఇంకేం వేస్తావు? నెక్స్ట్ చికెన్ మసాలా. చికెన్ మసాలా ఆచి వేస్తావా? ఇంకేమైనా వేస్తావా? నేను ఆచి వేస్తాను. మేము ఆచి చేసుకుంటే మీరు ఏది కావాలో తీసుకోవచ్చు. బాగుంటుంది ఆచి, ఫ్లేవర్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది, కొద్దిగా గుమ్మగుమ్మలాడే వాసన వస్తుంది. ఇంకా తర్వాత పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు అన్నింటిలో కామనే వేసుకుంటే మంచిది. ఓకే, యాంటీబయాటిక్ అంట. యాంటీబయాటిక్ అంటే దేనికి పని చేస్తుంది? అన్నిటికి పని చేస్తుంది. కడుపులో నులి పురుగులు ఉన్నా ఏమున్నా అన్నీ పోతాయి. కడుపులు క్లీన్ అవుతుంది, పేగులు. ఓకే, ఇప్పుడు కారం వేసుకుందాం. తగినంత సరిపడగా. స్పూన్కి నేను ఇంకొంచెం హెల్త్గా వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు అన్ని రకాలు వేసినట్టే. సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మర్చిపోయాను. ఓకే, సాల్ట్ ఇది కూడా సరిపడగా, రుచికి సరిపడగా. ఓకే, రుచికి సరిపడగా సాల్ట్, రుచికి సరిపడగా కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసాం మనం. ఇప్పుడు వాటిని ఏం చేయాలి? కలుపుకోవాలా? కలిపి మ్యాగ్నేట్ చేసుకుంటాం కాసేపు. మ్యాగ్నేట్ అంటే ఇప్పుడు పక్కన పెడతాం. అయస్కాంతం చేస్తాం అన్నమాట దాన్ని. అయస్కాంతం చెయ్యం. ఈ మసాలా దీనికి పట్టించి పక్కన పెట్టుకుంటాం కాసేపు. ఓకే, ఏంటంటే బాగా పట్టుకుంటుంది మసాలా. ఇది పట్టుకుని బాగుంటుంది. అంటే కోడి గుండెకాయలు పట్టుకుంటుందా మసాలా? గుండెకాయలు పట్టుకుంటుంది. ఓకే, గట్టిగా పట్టుకోమని చెప్పు అయితే. ఓకే, కాసేపు పక్కన పెడితే గట్టిగా పట్టుకుంటుంది. కాసేపు అంటే ఎంతసేపు పెట్టాలి? మన ఇష్టం. టైం ఉంటే 1 అరగంట, టైం లేకపోతే 1/2 గంట, బాగా టైం ఉంటే 1 గంట. 1 గంట పెడితే కొద్దిగా బాగా లాగుతుంది, మసాలా బాగా అంటుకుంటుంది. అవును. ఓకే, ఇది పక్కన పెట్టుకుందాం కాసేపు. పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఇంకోటి ఐటమ్ చేద్దాం. అది కోడిగుండెకాయతోనే చేద్దాం. కోడిగుండె తోటి ఇంకో ఐటమ్ అంటే ఏంటి అసలు నాకు అర్థం కాదు. దానికి ఏముండవు, సింపుల్ గా అయిపోతుంది. మసాలాలు అవి ఏముండవు, సాల్ట్, కారం, ఉప్పు అవి ఏముండవు. ఓన్లీ గుండెకాయతోనే ట్రై చేస్తాం అది. ఓకే, చూడండి, నేను చూద్దామని కొద్దిగా ఆతృతగా ఉన్నాను. స్టవ్ వెలిగించావు, ఏం పెడతావు ఇప్పుడు? ఇందాక మ్యాగ్నేట్ చేసి చేస్తావా? లేదు, ఓన్లీ ఉత్తి గుండెకాయ. ఇది ఏం చేయలేదు మనం దీనికి. ఓకే, ఇది ఇలా అట్లా గుచ్చుకుంటాం, కోసకి గుచ్చుకుని స్టవ్ పైన పెట్టి కాల్చుకుంటే సూపర్ ఉంటుంది. నిజమా? కాల్చి చూద్దాం. మన పెద్దోళ్ళు నాటుకోళ్ళు కోసేవారు గుర్తుందా? వాళ్ళు గుండెకాయ తీసి ఇలాగే పుల్లల పొయ్యి మీద కాల్చి మనం పెట్టి వచ్చినప్పుడు అది ఉత్తిదే తింటే చాలా బాగుంటుంది. అలా అన్నమాట. ఇప్పుడు చాలా వరకు తెలిగిపోవచ్చు కదా, అందుకనేసి మనం చూపిస్తున్నాం. ఇది బాగా తెలుసు, చాలా తెలుసు నీకు. మా నాన్నమ్మ కాల్చి ఇచ్చేవారు మాకు. మీ నాన్నమ్మ చేసేవారా? మాకు నాటుకోళ్ళు కోసేవారు మా నాన్నగారు వాళ్ళు. మా నాన్నమ్మ ఇలా కాల్చి ఇచ్చేది మాకు. ఓకే, కాల్చి ఎలా ఉందో చూద్దాం, ట్రై చేద్దాం. నాటు కోడిగుండికాయ తినేవాళ్ళం అప్పుడు. ఇది బాయిలర్ కోడిగుండికాయ. ఎంత బాగుంటుందా? సూపర్ ఉంటుంది. సింపుల్ గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇందులో ఏమి అవసరం లేదు, ఆయిల్ లేదు, సాల్ట్ లేదు. చూడండి సబ్స్క్రైబర్స్, ఒకసారి చేసి చూసుకోండి, చాలా బాగుంటుందంట. ట్రై చేసి ఎవరైనా తినుంటే ఓకే, తినలేని వాళ్ళు ట్రై చేయండి. డిఫరెంట్ వంటకం స్నాక్స్ టైప్ మాట. బాగా కాలుతుంది. మరి అంతా అయిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. మరి అప్పుడంటే పుల్లల పొయ్యిలు ఉండేవి కాబట్టి పుల్లల పొయ్యి మీద కాల్చేవారు. ఇప్పుడు మనకు పుల్లల పొయ్యి లేదు కదా, స్టవ్ మీదే కాల్చుకోవాలి. బొగ్గుల పొయ్యి ఉన్నా కాల్చుకోవచ్చు, ఎవరికి వీలైనట్టు వాళ్ళు కాల్చుకోవచ్చు. ఇంకా కాలాలా? ఇంకా సరిపోతుందా? కాలాలి అంటే పచ్చిగా పోవాలన్నమాట. ఇదంతా పచ్చితనం పోవి
ఉడికిపోవాలి లోపల. ఉడికిపోవాలి. ఓకే. అప్పుడు తినడానికి బాగుంటుంది. లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది, తినడానికి వీలుగా ఉంటుంది. ఓకే. ఇది ఇలా తిరిగిపోతుంది. ఓకే. అంటే తీసి ఇంకో వైపు నుంచి గుచ్చితే బాగుంటుంది మగా. చూద్దాం, ఇలా పెడదాం. ఓకే. వావ్, ఇది ఎప్పుడు చూడలేదు నేను. అందుకనే తెలియని మన వీడియోలో పెడితే చూసి నేర్చుకుంటారు కదా. ఓకే. అందుకని తెలిసినవి పెట్టాలి, తెలియనివి కూడా పెట్టాలి. అంటే తెలియని చాలా మంది ఉంటారు, వాళ్ళ గురించే కదా మన వీడియోస్. అవును, తెలియని వాళ్ళ గురించే. వంటకం అంటే ఎవరికి తెలియకుండా ఉండదు, దాంట్లో డిఫరెంట్ తర్వాత రెగ్యులరీ కూడా చూసి నేర్చుకుంటారు. ఓకే. కాలుతుంది. సూపర్. ఫ్రాన్స్ రెడీ అయిపోయింది, ఒకసారి చూడండి. బాగా కాలింది. ఇలా కాలాలి. దగ్గరికి ఫ్రాన్స్ చూపెట్టు. ఇది ఇలా కాలాలన్నమాట. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. సూపర్గా ఉంది. ఓకే. ఇప్పుడు గుండెకాయలు చెప్తావా రాము? కళాయి పెట్టుకున్నాను. కళాయి పెట్టుకున్నావు. ఆయిల్ వేయాలా? ఎంత వేయాలి ఆయిల్? ఆయిల్ ఎక్కువ ఏం పట్టదు. ఎంత పడుతుంది? ఒక స్పూను, ఒక 2 స్పూన్లు వేస్తాను. 2 స్పూన్లు చాలు. చాలు. ఇప్పుడు ఆయిల్ కొంచెం కాగనిద్దాం. ఆయిల్ కాగాలి. కాగాక కొంచెం ఎంతసేపు కాగాలంట? అదే వేడెక్కాలి. వేడెక్కాలి. కాగాలా వేడెక్కాలా? అదే కాగడమో వేడెక్కడమో రెండు ఒకటేనా? మరగడం కాగడం వేరు కదా. మరగాల కాగాల? మరగడం అంటే ఎక్కువ ఆయిల్ ఉంటుంది కదా, అది. కాగడం అంటే కొంచెం ఆయిల్ ఉన్నది. ఓకే. వావ్, ఆయిల్ కాగిపోయినట్టుంది. అవును. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొద్ది కరివేపాకు ముందు ఇయ్యాలా? ఫ్లేవర్ బాగుంటుంది. ఫ్లేవర్ వావ్. ఓకే. ఓకే. ఫ్రైకి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. అది కొంచెం వేగాక వేగాలి. ఇది కొంచెం వేగాలి. ఇప్పుడు అటు పాలు పొంగుతున్నట్టు ఉన్నాయేంటి? ఇప్పుడే టీ పెట్టాను కదా, పాలు పెట్టాను, మరుగుతాను. ఇప్పుడు ఇవి గుండెకాయలు వేసేసుకుందాం. గుండెకాయలు డైరెక్ట్గా వేసుకోవడమేనా? వేసేసుకుందాం. ఫ్రై కదా. అబ్బా, కూర అయితే ముక్కలు కోసుకుంటాం, ఫ్రైకి అవసరం లేదు. ఇలా పెద్ద పీసులే ఉండాలి ఫ్రైకి ఎప్పుడు. ఓకే. 4 పీసులు వచ్చినాయా? 4. ఒకటి కాల్చాను కదా, ఇది 4. ఓకే. ఇది ఫ్రై. ఫ్రై. ఇప్పుడు అందుకు ఫ్రై బాగా అవ్వాలనుకుంటా. అవ్వాలి. ఫ్రై ఆగాలి. ఏగుతున్నాయి బాగా ఏగుతున్నాయి. ఏగిన తర్వాత తినాలి. అబ్బా, బాగుంటుంది. వర్షం ఒకటి పడుతుందా, చల్ల చల్లగా ఒకటి ఉందా, బాగుంటుంది. బయట చల్ల చల్లగా ఉంది, కడుపులోకి వేడివేడిగా వెళ్ళాలి. ఓకే. ఇప్పుడు కలుపుతారా అటు ఇటును? తిరగేసుకుంటే ఒకవైపు వేగినాయి కదా, ఇంకోవైపు వేగినాయి, ఇంకోవైపు వేగాలి. ఇలా ఎంతసేపు వేగాలి? ఇది వేగేదాకా వేగాలి. వేగేదాకా. ఇంకోటి ఏంటంటే మూత పెట్టకూడదు. ఇప్పుడు చికెన్ ఫ్రైకి కానీ దీనికి కానీ మూత పెట్టకూడదు. మూతలు పెట్టకూడదు. కరివేపాకు వేస్తే స్మెల్ కూడా బాగుంటుంది. మరి కొత్తిమీర ఇష్టం కదా, కొత్తిమీర ఎందుకు వేయలేదు? ఇప్పుడు వేయం, అది లాస్ట్లో వేస్తాం. కానీ అన్నీ ఇష్టమైన కొన్ని కొన్ని వేయాలి, కొన్ని కొన్ని వేయకూడదు. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చేస్తాం. మూత పెట్టకూడదు. మూత పెట్టకుండా అవుతుంది. ఇంకా అవ్వచ్చు, ఒక 5 నిమిషాలు పట్టచ్చు, ఒక 10 నిమిషాలు పట్టచ్చు. మరీ పెద్ద మంట పెడితే లోపల ఉడకదు కదా, పైన మాడిపోద్ది. అందుకనే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. కర్రీకి అయితే ముక్కలు కోసుకోవచ్చు. మంచి కలర్ వస్తుంది. బాగుంది కదా స్మెల్. సూపర్ ఉంది. స్మెల్ కూడా బాగుంది. పప్పు చారులో నంచుకుని తింటే, సాంబార్లో కానీ సూపర్ ఉంటుంది. మామూలు కాదు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అని అందరు చేసుకునేది కానీ కొద్దిగా స్పెషల్గా నీట్గా ఉంటుంది మాకు. దాంట్లోనే ముందు స్పెషల్ ఐటమ్ ఒకటి చేసాం కదా, కాల్చుకొని గుండెకాయ కాల్చుకొని తిన్నాం. తినేసాం, అయిపోయింది ఆల్రెడీ. ఇది చేస్తున్నాం ఇప్పుడు. ఇది భోజనంలో నంచుకొని తినచ్చు. ఇప్పుడు దీంట్లో ఇంకేమైనా వేయాలంటావా? అంతేనంటావా? ఇంకేమీ అవసరం లేదు. ఇది ఇలా వేగి దగ్గరికి వచ్చి ఇది ఈ గ్రేవీ అంతా ముక్కకు పట్టుకుంటుంది. అప్పుడు కట్టేసుకోవచ్చు.
ఇది కూడా త్వరగానే వేగిపోద్దులే, మెత్తగా ఉంటుంది కదా, అవును. అందుకనేసి త్వరగానే వేగిపోద్ది. ఓకే. ట్రై చేయండి, తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళకి ఓకే. ఓకేనండి, సబ్స్క్రైబర్స్కి చూపించిన వంటకం తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్యబాబు కామెడీ ఛానల్. రూమ్లో ఉన్నవాళ్ళు, జెంట్స్కి బాగా అలవాటుగా ఉంటుంది, జెంట్స్కి బాగా సెట్ అవుతుంది. అప్పుడప్పుడు లేడీస్ హాస్టల్లో ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతుంది, వెంటనే వండుకొని తినేలాగా. అప్పుడప్పుడు నేర్చుకున్న పిల్లలు, ఆడపిల్లలు ఉంటారు కదా, ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకున్న వాళ్ళు, అవును, వాళ్ళకి తేలిగ్గా అయిపోతే సింపుల్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు లేనప్పుడు వంట చేసుకోవాలనుకుంటే, చికెన్ వండుకోవాలి అనుకుంటే, చికెన్ వండడం రాదు కాబట్టి ఇలా ఫ్రై చేసుకోవచ్చు. చికెన్ కూడా సేమ్ మసాలా, సేమ్ మ్యాగ్నేట్ చేసుకొని, సేమ్ ఇలాగే చికెన్ అని ఇది కూడా ఒకటే కదా, గుండెకాయ కదా. ఒకటే ఒకటే. వావ్, కలర్ఫుల్గా బాగుంది, నీట్గా ఉంది, చాలా చాలా సూపర్గా వస్తుంది. అయిపోయినట్టేనా, రెడీ అయినా? కొంచెం ఇంకా అవ్వాలి. మన వంటలు ఏంటంటే రాని వాళ్ళకి కూడా నేర్చుకోవచ్చు, సింపుల్గా ఉంటాయి. సింపుల్గా ఉంటుంది, అర్థమైనట్టు చెప్తున్నాం కదా. నేను అర్థం కావాలి, వంట చేసడం మెయిన్ కాదు, అర్థం చేసుకోవాలి. ఎంతసేపు ఉంచాలి, ఎంతసేపు ఉడికించాలి, ఏమేమి ఎంతసేపు వేసుకోవాలి, ఎప్పుడెప్పుడు వేసుకోవాలి, అవి తెలుసుకుంటేనే ముందు వంట చేయగలం. లేకపోతే ఎక్కడ చేయగలం? ఏమి చెప్పకుండా చేసామంటే చేసేవాళ్ళకి అర్థం కాదు కదా. టీనేజ్ పిల్లలకి బాగా అర్థమవుతుంది. అప్పుడప్పుడు వంట నేర్చుకునే పిల్లలకి వాళ్ళ అమ్మగారు ఊరు వెళ్ళొచ్చు, వాళ్ళే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, హాస్టల్లో ఉండొచ్చు, లేకపోతే రూమ్ తీసుకుని వేరే చోట చదువుకోవచ్చు. అలాంటప్పుడు చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. మా వంటలు చూడండి, మాకు సబ్స్క్రైబర్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సత్యబాబు కామెడీ ఛానల్. ఓకే, రెడీ అయిపోయిందండి, అయిపోతుంది. ఇంకా తినడమే లేటు. ముందు ఇలా చూపెట్టమ్మా ప్రేక్షకులకి. ఓకే, ఓకే, అది రెడీ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.